హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి పూజకి ముందు రోజు మనం ప్రిపరేషన్ చేసుకున్నది, అలాగే నెక్స్ట్ వరలక్ష్మి పూజ వీడియో అండి. ముందు రోజు అంటే ఏం కాదండి, ముందు రోజు నైట్ 11:30 ఆ టైంకి కొంచెం కట్ని వేసామండి. బ్యాక్గ్రౌండ్ సారీ ఉంటే, గ్రీన్ కలర్ సారీ ఉంటే కట్టి ఇలాగ బంతి పూలతోటి మాలా గుచ్చి ఈ విధంగా వేసామండి. అలాగే మామిడి కొమ్మలు పెట్టాము. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ శుక్రవారం మార్నింగ్ అండి. అంటే మనం ఎలా పెడితే బాగుంటుంది ఏంటనేసి ముందుగానే చూసుకుంటాం కదా, ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. చూసారా, వీడియో వచ్చేటప్పటికి ఇదంతా తీసేసి నీట్గా చిన్న మొక్క పెట్టేస్తాం. కానీ దీని వెనకతల బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టం, ఎంత పని ఉంటుంది, ఎంతమంది కష్టపడాలి. ఏ పూజ చేసినా, ఏదన్నా పని చేసుకున్నా, ఎవరైనా ఇంట్లో ఫంక్షన్లో పని అంటే చాలా అడవడి ఉంటుంది కదండి. మా పిల్లలు నేను కూర్చొని, ఇంకా మా బాబు పక్కన పళ్ళనోళ్ళు ఇలా డబ్బులు ఫ్రూట్స్ ఇవన్నీ నీట్గా సదురుతున్నాడు. ఈ విధంగా సదిరాడండి. ఫ్రూట్స్ అవి ఇలాగ ప్లేట్లో ఇలా పెట్టేసాడు. ముందే మనం అన్నీ రెడీ చేసుకోవాలండి. పూజలో కూర్చున్న తర్వాత మనం అడవడగా ప్రతి ఒక్కదానికి లెగకూడదండి. 10 సార్లు లెగుతుంది, ఫలితం ఉండదు. ప్రతిది కూడా ఏటి చెడ్డ అంతా కూడా ముందే సెట్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి అలాగా తాంబూలాలు పెట్టి అమ్మవారికి పెట్టి సారీ ఉంటుంది కదండి, ఆ సారీ పెట్టేసి తాంబూలం ఆ సారీ మీద పెట్టేసి అలాగే డబ్బులు దేవుడి దగ్గర మనం పెట్టి అమౌంట్ ఏమేమి పెడతామో అవి ఎన్నో గోల్డ్ ఉంటే గోల్డ్ అంతా కూడా ప్రసాదాలు, ఎన్ని రకాల ప్రసాదాలు చేసామో ఆ ప్రసాదాలు అవన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగానే అంతా రెడీ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం పూజలో కూర్చొని స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ 10 సార్లు మనం లెగిసే విధంగా ఉండకూడదండి. చాలా సింపుల్గానే చేసుకున్నామండి. ఇంకా అంత ఎక్కువ చేయలేక ఈ విధంగా చేసాము. ఇదే ఫస్ట్ టైం అండి నేను బొమ్మ పెట్టడం. ఈ బొమ్మ నైట్ అప్పటికప్పుడు పిల్లలు 11:30 ఆ టైం కొని తీసుకొచ్చారు. ఇంక పూజలో పెట్టి చేసుకున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి కూడా అండి ఒక ఫోటో పెట్టుకునేదాన్ని, లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని కలసం పెట్టుకునేదాన్ని. అదే విధంగా చేసేదానండి. ఎప్పుడు బొమ్మ కట్ట పెట్టలేదు, అలాగే సారీ అది కట్టలేదండి. నేను ఎప్పుడు ఎలా చేసానో అలాగే చేసాను ఇప్పటి వరకుని. కానీ ఈసారి మాత్రం ఇలా సరదాగా బొమ్మ పెట్టుకున్నాను. బాగుంది. డెకరేషన్ పర్పసే కదండి, దానికి ఎలాగ మనం బొట్లు గట్ట ఏం పెట్టాం, పూజ ఏం చేయం కదా, అందుకని చెప్పేసి పెట్టుకున్నాను. సారీ కడదాం అనుకుంటే మళ్ళీ కలసం అది వచ్చేస్తుంది కదా, సింబులో కలసం అది పెడితే 2 కలసాలు అవుతాయని చెప్పేసి అని కట్టలేదు. నేను అడిగానండి పంతులు గారిని, అది కూడా అడిగాను. తెలిసిన వాళ్ళు ఏం పర్వాలేదమ్మా, అందంగా అలంకరించుకుంటే ఏం చేసినా పర్లేదు, అమ్మవారిని అందంగా అలంకరించుకోవడానికే కదా, బొమ్మ పెట్టినా పర్వాలేదు, సారీ కట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అని అన్నారు. అన్న తర్వాతే పెట్టుకున్నానండి. చాలా బాగుందండి చూడడానికి, చాలా నిండుగా కళ్ళగానే. ఈ వీడియో కూడా మార్నింగ్ ఇది కాదండి, మార్నింగ్ వీడియో తీయలేదు అసలు. వీడియో పెడదామన్న థాటే లేదండి మాకు, అందుకని చెప్పేసి వీడియో అది ఏం తీయలేదు అసలు. నైట్ అప్పటికప్పుడు అందరూని పూజ చేయలేదా ఏంటి, స్టేటస్ పెట్టలేదు, వీడియో చేసేవా అని చెప్పేసి అడుగుతారు కదండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూని. అప్పుడు చిన్న వీడియో తీద్దాం, అయినా మనకి కూడా మెమరీలో ఉంటుంది కదండి. ఇప్పుడు మనకి మెమరీ ఫుల్ అయిపోతుంది కదండి, బ్రెయిన్ మెమరీ ఫుల్ అయిపోయి అన్నీ స్ట్రక్ అయిపోతున్నాయి, మధ్యలో బిట్లు కట్ అయిపోతున్నాయండి. అంటే మనకి ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ మర్చిపోతాం కదా. మన అమ్మ వాళ్ళని అప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు ఎలా చేసావు కదా అంటే, నేనా ఏమో గుర్తులేదని చెప్పేసి అంటారు. ఏంటి మర్చిపోయావని చెప్పి మనం తిట్టేవాళ్ళం, ఇప్పుడు మనకి కూడా అదే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ మెమరీ కార్డు ఫుల్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నామో, ముందు సంవత్సరం ఏం చేసామో, నిన్న ఏం జరుగుతుందో కూడా గుర్తుండట్లేదు. మధ్యలో చిన్న బిట్లు డెలివరీ అయిపోతున్నాయి అన్నమాట. అంటే మతిమరుపులు వచ్చేయడాలు, మర్చిపోవడం అలాంటివి జరుగుతున్నాయి కదండి. అందుకని ఇలా వీడియో రూపంలో పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మన వీడియో మనం అన్నా చూసుకొని మళ్ళీ మనమే చేసుకోవడానికి ఉంటుంది కదా, ఆ విధంగా కూడా యూజ్ ఉంటుంది, ఒక మెమొరీలాగా ఉంటుంది అని చెప్పేసి అనేసి వీడియో చేస్తున్నానండి. అందుకని చెప్పేసి వీడియో అప్పటికప్పుడు మళ్ళీ నైట్ చిన్న క్లిప్ తీసి వీడియో అప్లోడ్ చేసుకుంటున్నాను. నాకు కూడా యూజ్ ఉంటుంది. అలాగే ఎవరైనా ఒకళ్ళిద్దరైనా సరే నా వీడియో తీసి చూసి ఇలాగా చేసుకోవడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి అని చేస్తున్నానండి. మొన్న నేను అప్పుడు ఒకసారి కలసాలు రెడీ చేసే వీడియో పెట్టాను కదా, ఆ వీడియో పెట్టి నాకు తెలిసిన వాళ్ళే 2 చేసుకున్నారు. అలాగా మీ వీడియో చూసి ఇలా చేసుకున్నాం అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. పోలే ఒకళ్ళకైనా ఉపయోగపడితే చాలు అనుకున్నాను, కానీ 2 చెప్పారండి మీ వీడియో చూసి అలా పెట్టుకున్నామని చెప్పేసి అని. ఇంకా నాకు తెలియని వాళ్ళు ఎంతమంది పెట్టుకున్నారో తెలియదు కదా. అలాగే నేను ఇంకొకళ్ళది చూసి మారచ్చు, ఇంకొకళ్ళ డెకరేషన్ నాకు నచ్చొచ్చు, నాది ఇంకొకరికి నచ్చొచ్చు. ఒకళ్ళకి మంచిదే కదండి. అలా చేసుకోవడం వల్ల తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. మనకు వచ్చింది చేయడం తప్పులేదు, ఎదుటింతా మనం నేర్చుకోవడం కూడా తప్పులేదు కదా. అలాగని చెప్పేసి ఇదే విధంగా చేసుకోవాలని ఏమీ లేదండి. మనకు సింపుల్గా ఉంటే ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకొని కొబ్బరికాయ కొడేసుకుని కూడా పూజ చేసుకోవచ్చు. లేదు కలసం పెట్టుకొని కూడా ఆనవాయితీ ఉంటే కలసం కూడా పెట్టుకొని చేసుకోవచ్చు.
ప్రసాదాలు కూడా పులోమని 9 రకాలు 10 రకాలు 11 రకాలు కూడా ఉండవలసిన అవసరం కూడా ఏమీ లేదండి. మనకున్న దాంట్లో మన ఓపిక ఎంత ఇచ్చాడో భగవంతుడు, మన శక్తి ఎంత ఉన్నదో దాన్ని బట్టి చేసుకుంటే సరిపోద్దండి. శక్తి అంటే డబ్బే కాదండి, మన ఒంట్లో ఓపిక కూడా ఉండాలి కదా, దాన్ని పెట్టండి. చాలామంది డబ్బున్నా ఓపిక ఉండదు, లేదా చేసుకోవడానికి టైం కలిసి రాదు, దానికి మనం ఏం చేయలేము. అలాగే లేనప్పుడు పెట్టుకోలేకపోతున్నాం చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. మనసు ముఖ్యం అండి, భక్తి ముఖ్యం అక్కడ వచ్చేసి. అంతేకాని ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాము, ఎంత డెకరేషన్ చేసాము, ఎన్ని పువ్వులు పెట్టాము, ఎన్ని లైటింగ్లు పెట్టాము అన్నది కాదు. ఎవరి ఇష్టాన్ని పెట్టి వాళ్ళు తయారు చేసుకోవచ్చండి. ఇలా ఎక్కువ డెకరేషన్ చేశారని వాళ్ళు ఏదో భక్తి ఎక్కువ ఉండిపోయినట్టు కాదు, అలాగని వాళ్ళ చెడ్డోళ్ళని కాదు, వాళ్ళు ఏదో ఓవర్ చేస్తున్నారని కాదు. కొంతమంది ఏమంటారంటే అంత డెకరేషన్ అవసరమా, అంత ఇది అవసరం అంటారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. అలాగని ఒకళ్ళు ఏమి పెట్టరో, ఎంత ఆస్తున్నా ఎంత బంగారం ఉన్నా భగవంతుడి దగ్గర ఆ అమ్మవారి మెడలో ఒక దండ కూడా వేయరండి. మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే కదా వాళ్ళే తీసుకుంటారు, అయినా సరే పెట్టరు. ఒక్కొక్కరిది ఒక మెంటాలిటీ అండి, మనం ఎవరిని తప్పు పట్టకూడదు. నాకైతే పువ్వులు ఎక్కువ పెట్టండి, దీపాలు ఎక్కువ పెట్టి, ప్రసాదాలకు నేను అంత ఇంపార్టెంట్ ఏమనండి. ఇలాగే దేవుడే వచ్చి ప్రసాదం తింటే కదా మళ్ళీ మనమే తింటాము. అందుకని నేను ప్రసాదాలకు అయితే అసలు ఇంపార్టెంట్ ఇవ్వను. నాకు ఒత్తులు ఎక్కువ వెలిగించుకొని పువ్వులు ఎక్కువ పెట్టండి, నాకు దండం పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా మనశ్శాంతి ఉంటుంది, చాలా ప్రశాంతత ఉంటుంది. నాకు ఎక్కువ ఇష్టమైంది అంటే అదే సినిమాలకు వెళ్ళడాలు, ఎవరితో మాట్లాడుకోవడం, ఎక్కడికక్కడికి వెళ్ళడం అలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండవు. నాకు ఎంతసేపు ఏదైనా పూజ చేసుకున్నామంటే ఎక్కువ పువ్వులు ఉండాలి, ఎక్కువ ఒత్తులు ఉండాలి, ఎక్కువ లైటింగ్ ఉండాలి. అలా ఉంటేనే నాకు చేసుకున్నట్టు అనిపిస్తుందండి. లేకపోతే నేను అంత ఇంట్రెస్ట్ చూపించను, చెప్తున్నాను కదా. అలా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే అండి, అది చూసేటప్పటికి మన కళ్ళకి అదొక ఆనందం అండి. మన కళ్ళు ఎంత అలా చూసేటప్పుడు మన మనసుకి ఎంతో నిండుగా తృప్తిగా ఉంటుందండి. అది చాలండి, ఇంకేం కావాలి మనకి, ఏం అక్కడదు ఏది మనకు కూడా పట్టుకెళ్ళిపోం కదా. అది చేసినప్పుడు ఆ 2 రోజులు కూడా ఒక 2 రోజులు ఇది చేయాలి అది చేయాలన్న ఆ ఆలోచనలో టైం గడిచిపోద్ది. అది చేసిన తర్వాత ఆ తృప్తితోటి ఒక 2-3 రోజులు టైం గడిచిపోద్దండి. ఆ చదువుకోవడం చేసుకోవడం, ఆ 2 రోజులు 3 రోజుల వరకు మధ్య మధ్యలో వీడియో చూసుకోవడం, అబ్బాయి ఇలా చేసుకున్నాం కదా చాలా బాగుంది కదా అని చెప్పేసి అలా ఉంటుంది. అలాగే నేను అందరూ అలా చేసుకోవడం ఏం లేదు. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో తృప్తి ఉంటుందండి. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఎవరికి ఏది నచ్చితే అలా చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇది వచ్చేసి నైట్ అండి. నా వాయిస్ కూడా బాగాలేదు, కొంచెం వీక్గా ఉన్నాను ఫ్రెండ్స్, నీరసంగా ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు. ఏమన్నా మీకు అర్థం అవ్వకపోయినా నేను ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడుతున్నాను కూడా నాకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది. ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నైట్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు నైట్. పొద్దుటి నుంచి నీ ఫోటోలు దిగలేదు, అలాగే రెడీ అవ్వలేదు. సాయంత్రం వచ్చేసి గుడికి వెళ్ళామండి. మా ఫ్రెండ్ నేను అది ఫోటోలు తీసుకున్నాము. అంటే ఇది మెమరీలో ఉంటుంది కదా. ముందు సంవత్సరం వీడియోలో కూడా మా ఫ్రెండ్ నేను ఫోటోలు తీసుకున్నాము. ఆ వీడియో ఇప్పుడు కూడా నేను చూసుకుంటూ ఉంటాను. నైట్ వచ్చేసి అమ్మవారు, మా ఊర్లో కాకినాడలో అమ్మవారి గుడి ఉంటుంది, సంతచెరువు దగ్గర. నాకు చాలా ఇష్టం ఆ గుడి అంటే. ఆ గుడికి వెళ్ళామండి. చాలా బాగా అలంకరించారు. ఎండి బంగారం సారీ ఉంటుంది కదండి, ఆ సారీ అది కట్టారు. చాలా బాగా అలంకరించారండి. మార్నింగే పంతులు గారు ఫోటోలు అవి పంపించారు. అందరు వాయిస్ ఓవర్ అది పెట్టి అందరినీ రమ్మని చెప్పేసి అన్నారు. ఆ గ్రూప్లో నా నెంబర్ కూడా ఉంటుందండి. సరే వెళ్దామని చెప్పేసి నైట్ వెళ్ళాం. అబ్బా కళ్ళకి ఎంత నిండుగా మనసుకి తృప్తిగా అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదండి ఈ సంవత్సరం నా వీడియో వచ్చేసి. నేను చేసుకున్న పూజా విధానం అది వచ్చేసి. ఏమైనా తప్పుగా చేసినా తప్పుగా మాట్లాడినా క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.